2026 పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖున మనం పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇది మంచి శుభ సూచిక. 2034 లోపు 100 కోట్లు సంపాదించే రాశులలో మీ రాశి ఉందా? ఉందా అండి? మీ రాశి ఉందా? నేను చెప్తాను చూడండి. ఒకటి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి, 4 రాశులండి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు పరాభవనామ సంవత్సరంలో సుమారుగా 2034 వరకు 100 కోట్లు సంపాదిస్తారండి. ఇప్పటికే నాకు కాల్స్ చేసి చెప్తున్నారు, 100 కోట్లలో మేము కొంత పర్సెంటేజ్ ఒక 20% రీచ్ అయ్యామండి, ఒక 30%, 20%, 10%, మాకు 10 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు, ఇట్లా మాకు ఫోన్ చేసి మీరు అన్నది నిజమే సార్, దీన్ని బేస్ చేసుకునే మీ దగ్గరికి వచ్చానని కూడా చాలామంది చెప్తున్నారు. మీరు అన్న మాట వాస్తవం. నేను 4-5 ఏళ్ళ బట్టి నేను కష్టపడి రియల్ ఎస్టేట్లో ఒక పైసా సంపాదించలేదు, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఈ మధ్యకాలంలో నాకు మంచి కలిసి వచ్చిందని కూడా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతేనండి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంతమందిని చూస్తలేరండి? నార్మల్గా తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఈరోజు ఒక మంచి నంబర్ 1 పొజిషన్లోకి వచ్చి వాళ్ళ దిశ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆ మూమెంట్తో ఎంతో బాగా సంపాదించి కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. దశ తిరగడం, వాళ్ళ లక్కు కలిసి రావడం. ఆ లక్ ఎక్కడ దొరుకుతుంది? ఆ లక్కు మన పేరులో ఉంటుంది. మన పేరులో పెట్టుకున్నటువంటి పేరులో డిగ్రీస్లలో ఉంది, ఫ్రీక్వెన్సీలో ఉంది. ఇప్పుడు 93.5 ఒక FM రేడియో ఉందనుకోండి, 93.4 పెడితే ఆ సాంగ్ వస్తుంది కావచ్చు, కొంచెం లైట్గా వస్తుంది, కానీ నాయిస్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మన డేట్ ఆఫ్ బర్త్కి మన పేరు కనుక కరెక్ట్ ఫ్రీక్వెన్సీ కనుక సెట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. నాయిస్ అనేది రాదు, మనకు ఆ సౌండ్ అనేది రాదు, గర్గర్ అనుకుంటూ సౌండ్ రాదు, డిస్టర్బెన్స్ రాదు. మన జీవితంలో మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకో, డిస్టర్బెన్స్ ఉందనుకోండి, వినడానికి వినసొంపుగా ఉండదు. అందుకే మన జాతకాన్ని మినిమం పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకొని పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి గోచార స్థితిగతులను బట్టి మనం నేమ్ కరెక్షన్ కనుక పర్ఫెక్ట్గా ఇస్తే 2034 లోపు ఖచ్చితంగా మీరు 100 కోట్లు సంపాదించకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను.